హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 3లో భాగంగా సోషల్కి సంబంధించి ఆల్రెడీ టెస్ట్ అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్రాక్టీస్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఈ రోజు నుంచి నెక్స్ట్ డే సిలబస్ వచ్చేసి మనం టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ అయితే చూద్దాము. సోషల్ మెథడాలజీలో వచ్చేసి మనకు ఫస్ట్ టాపిక్ అండి, సాంఘిక శాస్త్ర స్వభావము, పరిధి, చరిత్ర మరియు అభివృద్ధికి సంబంధించినటువంటి టెస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విద్యార్థి అతని పరిసరాలలోని సంస్థలతో, వ్యక్తులతో సృజనాత్మకమైన కార్యక్రమాలతో ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాల అధ్యయనం సాంఘిక శాస్త్రం అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఈబి వెస్లీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. సాంఘిక శాస్త్రం అనగా సమాజం యొక్క అధ్యయనం అని వ్యక్తపరిచింది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఐఎఫ్ ఫారెస్టర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. సాంఘిక శాస్త్రం ముఖ్య లక్ష్యము విద్యార్థులు ఈ సమాజం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవటమే అని పేర్కొన్నవారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, మొదలియర్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి, పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశంగా పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్లో ఫస్ట్ది గాంధీజీ, సర్వేపల్లి రాధాకృష్ణ, కొఠారి, జేమ్స్ హెమ్మింగ్ అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, గాంధీజీ. పాఠశాల సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశంగా పేర్కొన్నది ఎవరు? గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సాంఘిక శాస్త్రం పరిధి చాలా విశాలమైనది. సాంఘిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించినది అని పేర్కొన్నది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, నికోలస్ రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. 1952-53 కమిషన్ ప్రకారము సాంఘిక శాస్త్రానికి సంబంధించి చేసిన సూచనలలో సరికాని అంశం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి, మానవుని నిర్మాణాత్మకమైన సభ్యుడిగా తయారు చేయడం అనేది సాంఘిక శాస్త్రానికి సంబంధించి చేసిన సూచనలలో సరికానటువంటిది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి చేసిన సూచనలు చూసుకున్నట్లయితే, సాంఘిక శాస్త్రం వచ్చేసి భారతీయ విద్యలో నూతనంగా ప్రవేశపెట్టబడినటువంటి అంశం అండి. అలాగే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ కలిసి ఒకే శాస్త్రంగా బోధించడం. సో ఏ కమిషన్ ప్రకారం ఇవన్నీ కూడా? 1952-53 కమిషన్ ప్రకారం అండి. ఇప్పుడు మనకు సపరేట్గా అయితే బోధించడం జరుగుతుంది కదా. ఈ కమిషన్ ప్రకారం అంటే 52-53 కమిషన్ ప్రకారం మనకి 4 కూడా ఒకే శాస్త్రంగా బోధించడం జరిగింది. సమాజంలో భాగస్వామ్యం దీని ముఖ్య లక్ష్యం అనేసి వచ్చారు. ఇది కూడా కరెక్టేనండి. సో 6th వన్కి వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి, రాజ్యాంగబద్ధంగా దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అందించడము విద్య ద్వారానే సాధ్యమవుతుంది అని తెలిపినది ఎవరు అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, కొఠారి కమిషన్. నెక్స్ట్ బిట్, దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని ఎవరు అన్నారు అనేసి వచ్చారండి.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, జియోగ్రఫీలో జియో ఆర్ గ్రాఫియా అంటే వరుసగా ఏంటి అనేసి ఇచ్చారండి. జియో అండ్ గ్రాఫియా అంటే ఏమిటి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. జియో అంటే భూమి, గ్రాఫియా అంటే వర్ణన అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్, 9th వన్. నెక్స్ట్ది, చరిత్ర అనే ఆంగ్ల పదము ఈ క్రింది ఏ పదం నుంచి వచ్చింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, హిస్టోరియా. చరిత్ర అనే ఆంగ్ల పదం వచ్చేసి మనకు హిస్టోరియా అనే దాని నుంచి వచ్చింది. నెక్స్ట్ది, సివిక్స్ అనే ఆంగ్ల పదము సువిటాస్ అనే పదం నుంచి ఉద్భవించింది అనేసి ఇచ్చారు. సువిటాస్ అనే ఏ పదం నుంచి ఉద్భవించిందండి? ఆప్షన్స్లో లాటిన్, గ్రీక్, జర్మన్, ఫ్రెంచ్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాటిన్ అండి. సువిటాస్ అనేది మనకి ఏ పదము? లాటిన్ పదము. నెక్స్ట్ది, భూగోళ శాస్త్రం లేకుండా చరిత్రకు స్థానం లేదు, ఈ వాక్య దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్లో మనకు శాస్త్రాల మధ్య అంతర సంబంధము, శాస్త్రాల మధ్య విభజన, కేవలం చరిత్ర ప్రాముఖ్యత, కేవలం భూగోళ శాస్త్ర ప్రాముఖ్యత అనేసి ఇచ్చారు. భూగోళ శాస్త్రం లేకుండా చరిత్రకు స్థానం లేదు అనేది దేన్ని సూచిస్తుందండి? శాస్త్రాల మధ్య అంతర సంబంధాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, రాజనీతి శాస్త్రం లేకుండా చరిత్రకు మూలాలు లేవు, చరిత్ర లేకుండా రాజనీతి శాస్త్రానికి ఫలాలు లేవు అన్నది ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సీలే. నెక్స్ట్ది, సాంఘిక శాస్త్రము డైనమిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే అర్థం ఏంటి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. నెక్స్ట్, సాంఘిక శాస్త్ర అభివృద్ధిలో హెర్బర్ట్ స్పెన్సర్ దేనికి ప్రాధాన్యతనిచ్చారు? ఆప్షన్స్లో సామాజిక పరిమాక్రమము, పురావస్తు శాస్త్రము, కేవలం అర్థశాస్త్రానికి, మ్యాప్ పాయింటింగ్కి అనేసి ఇచ్చారు. హెర్బర్ట్ స్పెన్సర్ వచ్చేసి దేనికి ఇచ్చారండి ప్రాముఖ్యత ఆర్ ప్రాధాన్యత? సామాజిక పరిణామ క్రమానికి ఇచ్చారు. సో ఆప్షన్ 1 కరెక్ట్. సో ఇవి వచ్చేసి మనకు సోషల్ మెథడాలజీ ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి 15 బిట్స్. సో మీకు గనక ఈ బిట్స్ నచ్చాయి, ఈ టెస్ట్ సిరీస్ నచ్చింది అంటే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మనము టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసామండి. సో దానికి సంబంధించినటువంటి లింక్ మీకు క్రింద ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ ప్రతి ఒక్కరికి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ డే సిలబస్ మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఛానల్ని ఫాలో అవుతూ ఈ ఫ్రీ ఎగ్జామ్ డైలీ టెస్ట్ సిరీస్ని యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు నెక్స్ట్ డే సిలబస్ అంటే ప్రతిరోజు ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, వీటికి సంబంధించినటువంటి సిలబస్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా ఇంపార్టెంట్ నా దగ్గర మెటీరియల్స్ ఉన్నా కానీ, ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, డిఎస్సికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇప్పటి నుంచి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి.